ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 30:17. వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయముల మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనల్ని స్వస్థత పరుస్తాను అంటున్నాడు. స్వస్థత అంటే కేవలం శారీరకమే కాదు, మానసికంగా కూడా. మరియు మనల్ని మునుపటి కంటే అధికంగా దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది ఒక స్త్రీ యేసయ్య అంగి అంచులు ముట్టగా ఆమెకి స్వస్థత కలిగింది. పాల్ యాంగిచో అని ఒక ఆయన కొరియాకి సంబంధించిన ఒక వ్యాపారవేత్త కుమారుడు. ఆయన బౌద్ధ మతానికి సంబంధించినవారు. ఆయన ఒకసారి ట్రైన్ స్టేషన్లో ఆగున్నప్పుడు యవనస్తురాలు వచ్చి ఆయనకి సువార్త పత్రిక ఇచ్చింది. అప్పుడు వెంటనే ఆయన టీబీ వ్యాధితో బాధపడుతున్నాను అని చెప్పినప్పుడు ఆమె వెంటనే అక్కడే మొక్కలు వేసి ఆయన కోసం ప్రార్థన చేసింది. ఈ క్రైస్తవ ప్రేమ ఇలా ఉంటుంది కదా అనుకుని ఈ బ్రతికిన కొన్ని రోజులైనా క్రైస్తవునిగా ఉంటానని తీర్మానం తీసుకున్నాడు. ఆమె బైబిల్ ఇవ్వగా ఆయన చదవడం ప్రారంభించాడు. కెంట్ టిజీ అనే అమెరికా దైవజనుడు ప్రసంగాలకి తర్జుమా చేస్తూ ఉండేవారు. పోను పోను గొప్ప ప్రపంచ సేవకునిగా ప్రాముఖ్యం చెందారు. యవనంలో చనిపోతాడు అనుకుంటే ఆయన 85 సంవత్సరాలు జీవించారు. యేసయ్యని తెలుసుకుంటే గొప్ప కార్యాలను చేస్తారు. ఆమేన్.